10th క్లాస్ మ్యాథమెటిక్స్ నుంచి 6th చాప్టర్లో 1 మార్క్ 8 మార్క్స్ అడుగుతున్నారు, అలాగే 2 మార్క్స్ కూడా అడుగుతున్నారు. అయితే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఎక్కువగా మనకు 1 మార్క్కి స్టేట్మెంట్ అడుగుతారు, లేదా 8 మార్క్స్ ప్రూఫ్ అడుగుతారు. దీన్ని బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అని అడగొచ్చు, తేల్స్ థీరం అని అడగొచ్చు. సో ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం. ఇది 6.1 థీరం అండి, టెక్స్ట్ బుక్లో మీకు కావాలంటే. స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్, అంటే ఒక సైడ్కి ట్రయాంగిల్ 3 సైడ్స్ ఉన్నాయి కదా, ఒక సైడ్కి ఏదైనా ఒక ప్యారలల్ లైన్ గీస్తే ఆ ప్యారలల్ లైను మిగిలిన 2 సైడ్స్ని ఎక్కడో చోట టచ్ చేస్తుంది, అంటే ఇంటర్సెక్ట్ చేస్తుంది. అలా ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్ని బేస్ చేసుకుని అది ఈక్వల్ ప్రపోర్షన్స్లో కట్ చేస్తుంది అనేది స్టేట్మెంటు. ఒకసారి పిక్చర్లో చూద్దాం. ఇది ట్రయాంగిల్, దీనికి నేమ్స్ ఇచ్చేయండి ఏ, బి, సి. ఇప్పుడు ఈ సైడ్కి కనుక ప్యారలల్ లైన్ గీయాలంటే ఇలా వెళుతుంది. ఒకవేళ ఈ సైడ్కి గీయాలంటే ఇలా వస్తుంది. ఇప్పుడు నేను బీసీకి ప్యారలల్ లైన్ గీస్తున్నాను ఇక్కడ. ప్యారలల్ లైన్స్ అంటే తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియని వాళ్ళ కోసం చూద్దాం. ఇప్పుడు ఈ బ్లూ కలర్ లైన్ ఉంది కదండి, ఈ బ్లూ కలర్ లైన్కి నేను ప్యారలల్ లైన్ గీస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇలా వస్తుంది. రైలు పట్టాలు ఎలా అయితే ఒకదాన్ని ఒకటి కలుసుకోకుండా వెళ్తాయో అలా వెళ్తాయి. ప్యారలల్ లైన్స్కి డెఫినేషన్ ఏంటంటే, 2 లైన్స్కి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటే ఎక్కడ తీసుకున్నా సరే సేమ్ వాల్యూ ఉంటుంది, అంటే అవి ఎప్పటికీ కలవు. ఇలా ఉన్న వాటిని ప్యారలల్ లైన్స్ అంటారు. సరే, క్లాస్లోకి వెళ్దాం. ఇప్పుడు బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఈ. ఇక్కడ ఈ ప్యారలల్ లైన్ ఏదైతే ఉందో ఇది ఏబి అనేదాన్ని డి అనే ప్లేస్లో ఏసీ అనేటువంటి లైన్ సెగ్మెంట్ని ఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, అంటే కట్ చేసింది. ఇప్పుడు ఏడి అనే లైన్ సెగ్మెంటు బీడీ లైన్ సెగ్మెంట్ యొక్క ప్రపోర్షన్ తీసుకుని ఏఈ అనే లైన్ సెగ్మెంటు ఈసీ అనే లైన్ సెగ్మెంట్ యొక్క ప్రపోర్షన్ తీసుకుంటే 2 ఈక్వల్గా ఉంటాయి. ఇది స్టేట్మెంటు. ఒకసారి ఈ పిక్చర్ని చిన్నగా చేసి మనకు వచ్చే రిజల్ట్ చూద్దాం. ఏడి బై డిబి అంటే ఏడి అంటే ఇదండి, డిబి అంటే ఇది. ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. దీన్ని మీరు మరోలా కూడా రాయొచ్చు, కింద నుంచి రాయొచ్చు. అంటే ఇది పైకి మొత్తం తిరగబడుతుంది. డిబి పైన వస్తుంది, ఏడి కింద వస్తుంది, ఇక్కడ ఈసీ పైన వస్తుంది, ఏఈ కింద వస్తుంది. మీరు 1 మార్క్ అడిగితే ఈ స్టేట్మెంట్ రాసి స్టేట్మెంట్ కింద ఈ డయాగ్రామ్ వేసి ఈ డయాగ్రామ్ కింద స్టెప్లో ఇది రాయండి, ఫుల్ మార్క్స్ పడతాయి. ఎక్కువగా 1 మార్క్ అడుగుతున్నారు, నేను 2 మార్క్స్ కూడా ప్రాబ్లమ్స్ అడుగుతున్నారని 1 మార్కులైనా 2 మార్కులైనా అడగొచ్చు అని ఇక్కడ రాశాను. ఎక్కువగా అయితే 1 మార్కే అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రూఫ్ చూద్దాం. ఈ ట్రయాంగిల్ని ఇక్కడ పెట్టేసుకుందాం. ప్రూఫ్లో మనకి గివెన్ ఉంటుంది, తర్వాత ఆర్టీపీ ఉంటుంది, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఎక్స్ట్రా లైన్స్ ఏమైనా గీయాల్సి వస్తే, ఆ నెక్స్ట్ ప్రూఫ్. సో ఫస్ట్ గివెన్ ఆడేమిచ్చాడో స్టేట్మెంట్ని 1-2 సార్లు చదువుకుని ఆ స్టేట్మెంట్ ప్రకారం ఇచ్చింది రాయాలి. మనకేమిచ్చాడు, ట్రయాంగిల్ ఏబీసీ అనేది మనం తీసుకోవాలి కాబట్టి ఒక ట్రయాంగిల్ ఏబీసీలో ఈ బీసీ అనే లైన్ డిఈకి ప్యారలల్గా ఉంటే, సో ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ బీసీ ప్యారలల్ టు డిఈ. నెక్స్ట్ విచ్ ఇంటర్సెక్ట్స్ సైడ్స్ ఏబి అండ్ ఏసీ డి అండ్ ఈ రెస్పెక్టివ్లీ. ఇదే మనకి ఇచ్చాడు. ఒక ట్రయాంగిల్ ఉంది, బీసీకి డిఈ ప్యారలల్గా ఉంది, అది డి అనే పాయింట్ దగ్గర ఈ అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు రాయిస్తాం. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని ప్రూవ్ చేయాలి. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఇక్కడ రాయండి. నెక్స్ట్ దీన్ని ప్రూవ్ చేయాలంటే మనకు కొంత కన్స్ట్రక్షన్ కావాలి. మనం ఏమైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో అది కన్స్ట్రక్షన్లో రాయాలి. మనం ఇక్కడ ఏం చేస్తామంటే బి అనే పాయింట్ని ఈ అనే పాయింట్ని కలుపుతాం, నెక్స్ట్ సి అనే పాయింట్ని డి అనే పాయింట్ని కలుపుతాం. ముందు కన్స్ట్రక్షన్ రాసేసి చూద్దాం. సో బిఈ కలిపాం, సిడి కలిపాం, బిఈ కదా, బీని ఈని జాయిన్ చేసాం, అంటే ఇది బి నుంచి ఈకి ఒక లైన్ గీసాం. నెక్స్ట్ సిడి కదా, సి నుంచి డీకి ఇంకో లైన్ గీసాం. ఆ నెక్స్ట్ దెన్ డ్రా డిఎం పర్పెండిక్యులర్ టు ఏసీ. డిఎం అంటే ఎక్కడ ఉంది, డి ఇది, అంటే ఇక్కడెక్కడో మనం ఒక పాయింట్ తీసుకుంటాం డిఎం. ఈఎన్ అంటే ఇది, ఈఎన్ అంటే ఇప్పుడు 2 పర్పెండిక్యులర్ లైన్ గీయాలి. డి నుంచి ఎం, ఇక్కడ ఎం అనే పాయింట్ పెడదాం.
ఈ నుంచి ఇంకొక పర్పెండిక్యులర్ లైన్ గీసాం. సో ఇలా మనం 4 లైన్లు గీసాం. ఈ 4 లైన్లు కన్స్ట్రక్షన్లో రాస్తాం. నెక్స్ట్ ప్రూఫ్. ప్రూఫ్ చేసేటప్పుడు మనం 2 ట్రయాంగిల్స్ తీసుకుని ఆ 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాలో కడతాం. మనం ఏమే ట్రయాంగిల్ తీసుకుంటామో చూద్దాం. ఫస్ట్ మనం ఈ పైన ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం. ట్రయాంగిల్ ఏంటి? ఏడిఈ. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఏ ట్రయాంగిల్ అంటే డిఈబి లేదా బీడిఈ. ఈ ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్కి ఏరియా ఒకటే అవుతుంది. ఎలా అవుతుంది? సారీ అమ్మా, హైట్ ఒకటే అవుతుంది. హైట్ ఒకటే ఎలా అవుతుంది? ఈ 2 ట్రయాంగిల్ కింద రాసుకుని చూద్దాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏమో ఇక్కడున్న ట్రయాంగిల్ ఇక్కడ రాశాను. ఇంకొకసారి చూడండి తెలియకపోతే. ఓకే, ఈ 2 ట్రయాంగిల్ ఇలా ఉంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మనకు అనుకూలంగా ఎలా ఉంటే అలా రాసుకుంటాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ కనుక్కోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పర్పెండిక్యులర్ లైన్ గీయాలి, నెట్ట నిలువుగా ఉన్న లైను. సో ఇది మనం కన్స్ట్రక్ట్ చేసాం. ఏది? ఈఎన్. సో ఈ ట్రయాంగిల్ యొక్క హైటు ఈఎన్ అవుతుంది. మరి ఈ ట్రయాంగిల్ హైట్ గీయాలి ఎలా అంటే, ఈ ట్రయాంగిల్ హైట్లో ఉన్నది ఇది. అంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నారనుకోండి, అది హైట్ అవ్వదు. హైట్ అంటే పర్పెండిక్యులర్గా నెట్ట నిలువుగా ఉండాలంటే ఇలా గీసుకోవాలి. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుని కరెక్ట్గా దీని నుంచి తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది హైట్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ ఈఎన్ అయింది కదా. మరి ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ ఏమవుతుందో తెలుసా? ఈఎన్ఏ అవుతుంది. ఓకేనా? అంటే దీని హైటు ఒకటే. ఆర్ యూ క్లియర్? సో ఈ 2 ట్రయాంగిల్ యొక్క ఏరియాలు కడదాం. ఫస్ట్ ఏడి కనుక్కొని కట్టామనుకోండి, మనం ఇక్కడ బేస్ తీసుకున్నాం కాబట్టి ఇది హైట్ అవుతుంది. ఒకవేళ మీరు బేస్ ఏఈ అని తీసుకున్నారనుకోండి, అప్పుడు డిఎం హైట్ అవుతుంది. నేను బేస్ ఎక్కడ తీసుకున్నాను? ఏడి అని తీసుకున్నాను కాబట్టి ఏడి నుంచి వెర్టిసెస్కున్న లైన్ మాత్రమే మనం హైట్ కింద తీసుకోవాలి. సో ఏడి అనేదేమో బేస్ అవుతుంది, ఈఎన్ అనేదేమో మనకి హైట్ అవుతుంది. సో ట్రిగ్నామెట్రీ ఏరియా ట్రయాంగిల్ ఏరియా ఒక ఫార్ములా బేస్ ఇంటూ హైట్ కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కాబట్టి మనం ఏదైతే ఫార్ములా యూజ్ చేసామో, ఏ స్టెప్ దగ్గర అయితే ఫార్ములా యూజ్ చేసామో ఆ స్టెప్ పక్కనే ఫార్ములా రాయాలి. నెక్స్ట్ దీనికి బేస్ డీబీ తీసుకున్నాను నేను కాబట్టి డీబీ నుంచి ఉన్నటువంటి హైట్ మాత్రమే రాయాలి. ఇక్కడ కూడా ఈఎన్ఏ అవుతుంది. సో 2వ ట్రయాంగిల్కి కూడా ఏరియా మనకు వచ్చింది. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్ని నేను బై చేస్తాను. అంటే ప్రపోర్షన్స్ కదా మనకి స్టేట్మెంట్లో ఉన్నది, అందుకని పైన హాఫ్ ఉంది, కింద హాఫ్ ఉంది, క్యాన్సిల్ అయిపోద్ది. పైన హైట్ కింద హైట్ ఉంది, ఇది ఈఎన్, ఇది కూడా ఈఎన్ఏ ఈక్వల్, క్యాన్సిల్ అయిపోతుంది. మనకి మిగిలేది ఏడి బై డీబీ మిగులుతుంది. దీన్ని మనం నెక్స్ట్ పేజ్లో మళ్ళీ ఇంకా వాడతాం కాబట్టి దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 అని ఇచ్చేద్దాం. యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఎలా అయితే చేశారో సేమ్ టు సేమ్ ఇంతకుముందు కామన్గా ఈ ట్రయాంగిల్ తీసుకుని దాని కింద ఉన్నటువంటి బీడీఈ తీసుకున్నాం. ఇప్పుడు కూడా కామన్గా ఇదే ట్రయాంగిల్ తీసుకుంటాం. ఏడీ అనే ట్రయాంగిల్ తీసుకుని ఇటు సైడ్ ఉన్న ట్రయాంగిల్ డిఈసి లేదా సిడిఈ అనే ట్రయాంగిల్, ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుని సేమ్ టు సేమ్ ఏరియా మెజర్ చేస్తాం. ఏడీఈ ట్రయాంగిల్కి ఇంతకుముందు మనం ఏడి అనేది బేస్ కింద, ఈఎన్ అనేది హైట్ కింద తీసుకున్నాం. ఈసారి మనం ఇటు కదా క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, అందుకని బేస్ ఏఈ తీసుకుని హైట్ డిఎం తీసుకోవాలి. ఓకే, ఏఈ డిఎం. నెక్స్ట్ ట్రయాంగిల్ సిడిఈ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సిడిఈకి మీకు ఇంతకుముందే చెప్పాను, హైట్ కనుక్కోవాలంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోవాలని. కాబట్టి దీని యొక్క హైట్ కూడా డిఎంఏ అవుతుంది, కానీ బేస్ వచ్చేసరికి ఈసీ అవుతుంది. ఇంతకుముందు మనం 2 ట్రయాంగిల్స్ తీసుకుని రేషియో చేసాం, అలాగే ఈ 2 ట్రయాంగిల్స్ కూడా రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాలో కూడా పైన హాఫ్ ఉంది, డినామినేటర్లో కింద కూడా హాఫ్ ఉంది.
అలాగే పైన న్యూమరేటర్లో డిఎం ఉంది, డినామినేటర్లో కూడా డిఎం ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏఈ బై ఈసీ అనేది వస్తుంది. దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 అని పెట్టుకోండి. సో ఇక్కడ వరకు చూసుకుంటే రెండిటిలోనూ మనం తీసుకున్న రెండు సందర్భాల్లోనూ ఇది కామన్గా ఉంది. ఒకవేళ ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా సమానం అయితే మనం తీసుకున్నటువంటి ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 రెండు ఏరియాలు కూడా సమానం అవుతాయి. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియా సమానమని మనం ప్రూవ్ చేయాలి. అది ఎలా ప్రూవ్ చేస్తామంటే ఇది ప్యారలల్ లైన్ కదా, అంతేనా? ఇప్పుడు ఈ లైను అలాగే ఈ లైను ఈ రెండు ప్యారలల్ లైన్ కదా, ఈ రెండింటికి మధ్య దూరం ఎంత ఉంటుంది? ఎక్కడ తీసుకున్నా సరే కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి ఈక్వల్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుని దీని హైట్ ఇక్కడ తీసుకుంటాం. మరి ఈ ట్రయాంగిల్కి అయితే ఇలా ఎక్స్టెండ్ చేసుకుని ఇక్కడ తీసుకుంటాం. ఈ రెండింటి యొక్క హైట్ సేమ్. చూడండి, ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ ఇక్కడ ఉంది, ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ ఇక్కడ ఉంది. అది కామన్ సైడ్. బేస్ ఈక్వల్, హైట్ ఈక్వల్. అప్పుడు రెండిటి ట్రయాంగిల్స్ యొక్క ఏరియాలు ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అని పెట్టుకోండి. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా రెండు సమానం అని మనం ఏదైతే తీసుకున్నామో దానికి ఈక్వేషన్ నెంబర్ 3 అని పెట్టుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3 ఈ మూడింటిని కంక్లూజ్ చేస్తే మనకి ఏడీ బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని వస్తుంది. సో మనం ఏదైతే ప్రూవ్ చేయాలో అది ప్రూవ్ చేస్తాం. హెన్స్ ప్రూవ్డ్ అని రాసి మళ్ళీ స్టేట్మెంట్ రాసి బాక్స్ కొట్టి కంప్లీట్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది నన్ను ఒక స్టూడెంట్ డౌట్ అడిగాడు, అందుకే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను కొంచెం బిజీగా ఉన్నాను. మీరు ఎవరైనా మెసేజెస్ పెడితే మాత్రం కంపల్సరీ నేను వీడియో చేసి పెడతాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి కొంచెం బిజీ, ఏమనుకోకండి. ఉంటాను స్టూడెంట్స్. థ్యాంక్ యూ.